లేఖనాలను మళ్ళీ మనము కొనసాగింపు చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పోరాడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెళ్లి చేసుకొనరు, పెళ్లికియ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుత్థానము గురించి నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి. ఈ లేఖనంలో మనం చూసినప్పుడు మరి అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పోరాడుచున్నారు. నిజమే ప్రియులారా, మనము దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పటికి కూడా ఇంకా ఎరగకనే పోరాడుతున్నామనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు మనకు క్లుప్తంగా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని చూద్దాం. 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. 47 నుంచి మనం చదివితే వీటి యొక్క భావము వివరణ మనకు అర్థమవుతుంది. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసునొద్దకొచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతని నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలెననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా ఊహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను లేఖనం ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదే. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగనని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. మరి యేసు ప్రభువారు ఒకవేళ అనుకుంటే మరి దూతలు వస్తావి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. అలా వస్తే మానవుని యొక్క పాప విమోచన క్రయధనం చెల్లించడానికి వీలు కాదు. కాబట్టి యేసు ప్రభువారు, నీ కత్తిని నీ ఒరలో ఉంచుకొనుము, కత్తితో దూయివాడు కత్తి చేతనే నశించును అని చెప్పి గుర్తు చేయబడి ఉన్నది. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ప్రేమకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి అలాగున్నే డబ్బుకు, ధనానికి ఆశపడినటువంటి యూదా ఇస్కరియోతును బట్టి ఆయనకు ముందే గుర్తు చేసి ఉన్నాడు.
నీ వచ్చిన పనిని కానిమ్ము అని చెప్పి గుర్తు చేసిండు. చెలికాడా నీ వచ్చిన పనిని కానిమ్ము. ఎందుకంటే ముద్దు పెట్టుకున్నావు కదా, నీ వచ్చిన పనిని కాని. అదన్నీ కూడా యేసు ప్రభు వారికి గుర్తు, తెలుసు ఎవరు పట్టించబోతున్నారో అని చెప్పి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క కార్యాన్ని జరగాల్సి ఉంది కాబట్టి ఆయన ఆ విధంగా ఉన్నాడు. లేఖనాలు మనకు బోధించిన విషయాలను గుర్తు చేయబడుతూ ఉన్నాయి. 56వ వచనాన్ని మనం చూసినాము. మరి ఇప్పుడు లూకా సువార్తకు వెళ్దాం. 4వ అధ్యాయము 21వ వచనానికి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. 21వ వచనం 20-21 కలుసుకొని. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి 20 వచనము 21 చూస్తే, ఆయన గ్రంథము చుట్టి ఆయన ఈ నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి గుర్తు చేస్తున్నటువంటి మాటలు, తెలియపరుస్తున్నటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరంగా మారుతూ వచ్చి ఉంటున్నాయి. ఈ 4వ అధ్యాయంలో లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం ముఖ్యమైన విషయాలను మనం చూస్తే, యేసుకు కలిగిన శోధనలు మరియు ఉపవాసము, యేసు బహిరంగ సువార్తను ప్రారంభించుట, దెయ్యము పట్టిన వాడు స్వస్థపరచబడుట, 38 సీమోను పేతురు అత్త స్వస్థపరచబడుట. ఈ 4వ అధ్యాయంలో మరి 21వ వచనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే 30వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను. 29 ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకొని పోయి, అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ప్రజలు ఎప్పుడైనా దేవుడు ఆలోచన చేసే విధంగా ప్రవర్తించలేదు. వారి ఉద్దేశము ఎప్పుడు ఆయనను పడదోయాలి, ఎప్పుడు ఆయనను చంపేయాలి, ఎప్పుడు ఆయనను హింసించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చారు. దేవుడు మేలు చేస్తున్నాడనేటటువంటి విషయాన్ని మర్చిపోయి దేవునికి కీడే చేయాలనేటటువంటి తలంపు తలచినప్పటికీ దేవుడు మేలే చేసిండు, కీడు చేయలే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము లేఖనాలు ఏవైతే బోధిస్తూ ఉన్నాయో వాటి ప్రకారంగా మనం కొనసాగే వారిగా మనం ఉంటూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం.
24 అధ్యాయము 27 వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావం వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు ఆగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగూకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి, ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడినని చెప్పుకొనుచునిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగు తెలియబడినో అదియు తెలియజేసిరి. ఈ 27వ వచనాన్ని చూసినప్పుడు మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తను గురించిన వచనములు భావము వారికి తెలిపాను. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి మరణం పొందడము, మరి 3 రోజుల్లో లేపుతాననడము, 3 రోజుల్లో లేపుతాననడము, ఇవన్నీ కూడా ప్రజలకు ఆశ్చర్యమైనటువంటి బోధ అయి ఉంటూ ఉన్నది. ఆ బోధ విషయంలో మరి శాస్త్రులు, పరిసయ్యులు, చాలామంది అక్కడున్న ప్రజలందరూ కూడా మరి ఎన్నో రకాలుగా వాళ్ళ ఆలోచనలు కలిగి ఉంటున్నప్పటికీ యేసు ప్రభువారు ఆశ్చర్యమైనటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశాలు మానవుని తలంపులకు అందనంత ఎత్తుగా ఉంటూ ఉన్నాయి. అది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ మానవులు ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఉంటూ ఉన్నారు, ప్రజలు ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్కు చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది. మనము ఇదే 24వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చూస్తే, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనములు భావము వారికి తెలిపాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క భావాన్ని వారికి తెలిపినటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా 35వ వచనాన్ని చూసినప్పుడు, త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది తెలియజేసిరి. అలాగునే 43వ వచనాన్ని కూడా చూద్దాం. 42, 43. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అలాగునే
మరి 45వ వచనాన్ని కూడా చూద్దాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసు తెరచెను. లేఖనాలు గ్రహించడానికి దేవుడు మనసును తెరిచినటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నమ్మకము, స్థిరత్వాన్ని మనము తెలుసుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 21, 22వ వచనం. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఇక్కడ చూసినప్పుడు 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములు రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములుగా ఉన్నవి. అవును ప్రియమైనటువంటి వారులారా, లేఖనాలు నెరవేరడం కొరకే ప్రతిదండనలుగా ఉంటూ ఉన్నాయి. 28వ వచనం చూసినప్పుడు, ఇవి నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. మీ విడుదల సమీపించుచున్నదనెను. అవును ప్రియమైనటువంటి వారులారా, చాలామంది కన్నీళ్ళు కార్చేటటువంటి వారికి, బాధను అనుభవించేటటువంటి వారికి దేవుడు విడుదల కలిగించడానికే యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఉంటున్నారు. అది మనం గుర్తెరిగేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని మాటలను మనం గుర్తెరగకుండగా, మనము దేవుని యొక్క మాటలను సరైనటువంటి పద్ధతిలో గ్రహించకుండగా, మనకు మనమే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు మనం తీసుకోకుండా ఉండాలని చెప్పి దేవుని వాక్యాన్ని మీ ముందు వివరిస్తూ ఉంటున్నా. మరి యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 2:22. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన ఏదైతే చెప్పిండో ఆ మాటలను నమ్మేవారిగా మనం ఉండాలి, నమ్మని వారిగా మనం ఉండవద్దు. లేఖనాలు చెప్పబడినట్టుగా అవి నెరవేరుతూ వస్తూ ఉన్నవనేటటువంటిది మనం గుర్తు చేసుకుంటున్నాం. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేఖనాలు చెప్పబడినట్టుగా మన జీవితంలో మనకు జరుగుతూ ఉంటున్నాయి. దీనిని మరి 13వ వచనం నుంచి గాన మనము చూడగలిగితే, 2వ అధ్యాయము 13 నుంచి 22 వరకు చూస్తే చాలా విషయాలు మనకు గుర్తు చేయబడతాయి. యూదుల పస్కా పండుగ సమీపముగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించి నా ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని
ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఇవన్నీ కూడా 3 దినములలో నేను లేపెదను అని చెప్పి సెలవిచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మరి 46 సంవత్సరాలు అయినది కట్టుటకు, మరి ఈయననేమో ఇలా చెప్తున్నాడు అని చెప్పి ఆలోచన చేశారు. అంటే దేవుని చిత్తం ఎలా ఉంటున్నది అని అంటే, ఆలోచన ఉద్దేశము పరలోక సంబంధమైంది దేవుని మాటలు, భూలోక సంబంధమైనటువంటి ఆలోచన మానవుని తలంపై ఉంటున్నది. కాబట్టి ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లేఖనములు మనకు ఏమి బోధించుతున్నవి, వాటిని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. మళ్ళీ వీటిని కొనసాగింపు దేవుని చిత్తమైతే రేపటి దినాన వీటిని మనం కొనసాగిద్దాం. చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు వృధాగా పోకుండగా మీ మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి మా ప్రియులందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి, లేఖనాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో, లేఖనాలు ఏవైతే బోధిస్తూ ఉన్నాయో వాటిని మేము నెమరేసుకోవడానికి మాకు మా హృదయాలను తెరువమని ప్రార్థిస్తున్నాం. ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభునామమున వందనాలు.